డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం బౌద్ధ ధర్మ కథలు చెప్పుకున్నాం. అలాంటిది ఏదైనా ఒకటి చెప్తారా? ధర్మపథం కథలు, మాతికుని తల్లి కథ చెప్తాం. మామూలుగానే మనకి మెడిటేషను అలాంటివి చేస్తూ ఉంటామా, బాగా రెగ్యులర్గా చేసే వాళ్ళ మొహాలు భలే ప్రశాంతంగా ఉంటాయి జయ. వాళ్ళు మన ఇంటెన్షన్స్ కూడా కనిపెడతారు, చెప్పేస్తారు కదా. చెప్పకపోయినా తెలుసుకుని ప్రవర్తిస్తారు. అవతల వాళ్ళ ఇంటెన్షన్ని గమనిస్తారు, వాళ్ళు గమనించగలుగుతారు. అలాంటిది కథ. ఈ జీతవనంలో బుద్ధుడు ఉన్న కాలంలో బౌద్ధ భిక్షుకులు చాలామంది ఆయన దగ్గర ఉండేవాళ్ళు. అయితే వీళ్ళు ఏంటంటే మామూలు రోజుల్లో ఎప్పుడూ భిక్షాటన చేసి వాళ్ళ అవసరం కదా, భిక్ష కోసం వెళ్ళేవాళ్ళు. ఆ రోజుకి ఆహారం సంపాదించుకోవటం. అయితే వర్షాకాలంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, భిక్షకి వెళ్ళేవాళ్ళు కాదు. ఎక్కడైనా ఒక ప్లేస్ చూసుకుని, ఇక సంచారం కుదరదు కదా, వర్షాకాలం సంచారాలు ఎట్లా చేస్తారు, సంచారం ఆ ఊరు ఈ ఊరు తిరగటము ఉండేది కాదు, భిక్షకి వెళ్ళేందుకు ఉండేది కాదు. ఏదైనా ఒక గ్రామము కదలకుండా ఉండే అవకాశాన్ని చూసుకుని అక్కడ తాము మెడిటేట్ చేసుకునేవాళ్ళు, దీక్షలో ఉండేవాళ్ళు. అయితే ఈ మాతిక అనే ఒక గ్రామానికి బయలుదేరారు కొంతమంది భిక్షుకులు. ఆ మాతిక హిమాలయాలకి దగ్గరలో, హిమాలయ కొండపాదాల దగ్గర ఉన్నదన్నమాట. ఆ గ్రామ అధికారి పేరే మాతికుడు. ఆ గ్రామం పేరే, అతని పేరు మాతికుడు అని పిలుస్తారు. ఆ అధికారి ఇంటికి వెళ్ళాలనుకున్నారు. ఎప్పుడైతే ఇలా కొంతమంది బౌద్ధ భిక్షకులు తమ ఇంటికి వస్తారని తెలిసిందో, ఈ మాతికుని తల్లి చాలా ఆధ్యాత్మిక భావాలు ఉన్న ఆవిడ ఏం చేసింది, ఒక ప్లేసు తమ ఇంట్లో ఒక పక్కగా ఖాళీ చేయించి చిన్న చిన్న కుటీరాలు వేయించేసింది. వీళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సమూహం జేతవనం నుంచి అక్కడికి నడిచి వెళ్ళారు. వీళ్ళంతా అలసిపోయి ఉంటారు కదా, అన్ని ఏర్పాట్లు చేసేసరికల్లా సరే లోపలికి అందరు వెళ్ళారు. నాయన మీరంతా ఇక్కడ ఉండి చక్కగా మీరు దీక్ష చూసుకోండి, మీ జపాలంటే వాళ్ళు ఏదో ఉంటారు కదా, ఏమంటారు దాన్ని, మా దీక్ష నిశ్శబ్దంగా కూర్చుని ఉంటారు. త్రిపిటకాలు అవి ఇవి వల్లె వేసుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడ దీక్ష వహించవచ్చు నాయన, కులాసాగా ఎవరిదారిని వాళ్ళు ఉండొచ్చు అని చూపించింది. వీళ్ళు ఆశ్చర్యపోయారు. ఇన్ని ఏర్పాట్ల, మామూలుగా వాళ్ళు ఎక్కడికైనా వస్తే ఏదో తాటాబూటాగా ఉన్న చోట ఉంటారు వాళ్ళు. ఇక్కడ ఎట్లా ఉన్నాయి, చక్కగా చిన్న చిన్న పటకుటీరాలు, బట్టలు ఆరేసుకునేందుకు ఏర్పాటు, తగిన నీరు, ఆహారానికి ఏమి తిప్పలు పడక్కర్లా, నేను ఏర్పాటు చేస్తాను అయినా మీకు అన్నపానాదులన్నీ నా పూచి అంది. ఇన్ని ఏర్పాట్లుంటే సుఖపడతాం మనం, అంతేగా. దీక్ష ఏమి నడుస్తుంది. వీళ్ళల్లో ఒక ఆయన చాలా భయపడ్డాడు, ఇంత సౌకర్యవంతంగా ఉండకూడదు. తపస్సు చేసుకునే వాడికి సౌకర్యం మీదకి దృష్టి వెళ్ళిపోతే ఇక తపస్సు ఏమి నడుస్తుంది, ఇక తపస్సు నడవదు. అందుకని మనం వీటిలలో కూర్చోవద్దు, బయటికి వెళ్ళిపోదాం. మనం చల్లదనానికి వాటికి ఇబ్బంది పడినా పడాలి, అట్లాగే వాటిని సహించడం రావాలి. శరీరం ఇంపార్టెంట్ కాదు, ఆత్మే ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. మనం సంరక్షణలో ఉండకూడదు అని అన్నాడు. సరే ఈవిడేం చేస్తే వీళ్ళకి ఇవన్నీ చూపించి వంట చేసుకోవడానికి వెళ్ళిపోతే వీళ్ళు ఏం చేశారు, ఎవరి దారిని వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఎవరి దారిని వాళ్ళు దీంట్లో కూర్చున్నారు. ఏమన్నా మెడిటేషన్లో, ధ్యానమగ్నులుగా కూర్చుండిపోయారు. వీళ్ళు తెల్లవారేసరికి వచ్చారు. ఇదంతా తెల్లారే జరిగింది. మధ్యాహ్నం 12 గంటల వేళ ఈవిడ భోజనం పట్టించుకుని వచ్చింది. తీరా చూస్తే ఒక్కళ్ళు లేరు. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఇదేంటి ఎవరు లేరు, వీళ్ళు ఏమైనా కొట్లాడుకున్నారా, ఇక్కడెక్కడ కనిపించట్లేదే. అక్కడి నుంచి ఈవిడతో ఒక పరిచయానికి వచ్చింది. ఆ అమ్మాయికి ఈ బుద్ధిస్టులు వీళ్ళ పద్ధతులు తెలుసు. అక్కడ ఒక గంట ఉంటే గంట కొట్టేసరికల్లా వీళ్ళందరూ వచ్చారు, తలా ఒక పక్క నుంచి. అన్న వడ్డించాక అడిగింది, ఆయన ఎందుకు మీకు ఇట్లా కుటీరాలు ఏర్పరిచా కదా, హాయిగా కుటీరంలో కూర్చుని మీరు ధ్యానం చేసుకోవచ్చునే, మీకు వేళకన్నీ నేను ఏర్పరుస్తానని చెప్పే కదా అనేసరికల్లా వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళలో ఒక ఆయన చెప్పాడు, అమ్మ ఇట్లా సౌకర్యవంతమైన ఏర్పాట్లతోటి చేసేది ధ్యానం అనరు, ఇలా కాదు, ఇలా చేయకూడదు. నువ్వు వేళకు భోజనం తీసుకురా, ఆ టైంకి నువ్వు పిలిచినప్పుడు మేము వస్తాం, కానీ నువ్వు ఏర్పరిచిన సౌకర్యాల్లో కూర్చుంటే మాకు ధ్యానం కుదరదు, సౌకర్యం ఇంకా కావాలనిపిస్తుంది, శరీరం మీద వ్యామోహం పెరిగిపోతుందమ్మా, శరీరాన్ని రక్షించే పనిలోనే ఉంటాము అని బోధించాడు. బోధించి ఎట్లా ధ్యానం అనేది ఎలా చేయాలి, ఎట్లా చేస్తే అది ఫలితాన్ని ఇస్తుంది, మరి మేము దీంట్లో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నాం,
ఈ వర్షాకాలంలో ఇంకొంచెం మార్గంలో ముందుకెళ్ళాలనుకుంటున్నామమ్మా అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇట్లా చేయాలా, ఇదే పద్ధతి అని. ఆవిడ యవ్వనంలో యంగ్స్టర్ అయితే శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అలాంటి మాటలు అర్థమయ్యేవి కాదు. అవును. ఈ శరీరం నేను కాదు అసలు, ఆయన చెప్పిన మాట అది. శరీరం అనేది నేను వేరు, శరీరం వేరు. ఈవిడ వృద్ధాప్యం వచ్చిన ఆవిడకి అర్థమైంది. తెలుసు ఆవిడకి యంగ్నెస్ అంతా కోల్పోయి తను ఎట్లా అయ్యానో ఆవిడకి తెలుస్తోంది కదా. ఆవిడ కూడా వాళ్ళు చెప్పిన విధంగా పెద్దగా ఏ ఇంపార్టెన్సు సౌకర్యానికి ఇవ్వకుండా ధ్యానమగ్నురాలు కావడం మొదలుపెట్టింది. వాళ్ళున్న వర్షాకాలం అంతా ఎంతో చక్కగా చూసుకుంది వాళ్ళని ఆవిడ. వాళ్ళని చూడడమే ఆవిడ ధ్యానం అంతే. విశేషించి ధ్యానం చేసుకోవటం నేర్చుకున్నాక వర్షాకాలం అయిపోయింది. వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయిన భిక్షుకులందరూ జేతవనంలో ఈ మాతికుని తల్లి ఎంత ఆపేక్షగా తమని చూసిందో విపరీతంగా చెప్పారు. చెప్పేసరికల్లా వర్షాకాలం వెళ్ళాక వచ్చే కాలం ఏమిటి, శీతాకాలం. ఈ ఉన్న వాళ్ళల్లో భిక్షుకుల్లో ఒక యువకుడు ఉన్నాడు. అతను ఏమనుకున్నాడు, అక్కడికి వెళ్ళి చేసుకుందాం మనం అని చెప్పి బుద్ధుని అనుమతి వేడి అతను మాతికుని తల్లిని చూడదలుచుకున్నాడని శాక్యమునికి అర్థమయ్యి వెళ్ళమన్నాడు. అనుజ్ఞ ఇచ్చాడు. ఇచ్చేసరికల్లా సరే అక్కడి నుంచి వచ్చాడు ఇక్కడికి. చాలా శ్రమపడ్డాడు. చలిలో శ్రమపడి వచ్చేసరికల్లా ఏమనిపించింది, లోపలికి వచ్చాడు. ఆ కుటీరాలన్నీ వీళ్ళ కోసం నిర్మించబడి ఉన్నాయి. మధ్యలో ఒక నెల గ్యాప్ వచ్చింది కదా, అంత దుమ్ముగా ఉన్నాయి. వాళ్ళు అసలు వాడలేదు కదా వాటిని పెద్దగా. ఇతను వచ్చేసరికి అయ్యా ఇందులో ఉండండి అని చెప్పింది ఆవిడ. లోపలికి వచ్చి ఏమనుకున్నాడు, ఆహా ఒక పరిచారికి ఎవరైనా వస్తే ఎంత బాగుంటుంది, ఇదంతా దుమ్ము, నాకు శక్తి లేదు, ప్రయాణం చేసి అలసిపోయాను అనుకున్నాడు. 5 నిమిషాల్లో ఒక పరిచారికి వచ్చింది. వచ్చి అంతా శుభ్రం చేసింది. కాకతాళీయం అనుకున్నాడు అతను. ఎంత కాకతాళీయం, ఎట్లా ఇలా అనుకోగానే వచ్చిందే, ఆవిడ పంపించుంటుంది అనుకున్నాడు. సరే ధ్యానాన్ని కూర్చుంటూ ఏమనుకున్నాడు, చాలా చలిగా ఉంది, వేడి పాయసం దొరికితే ఎంతో బాగుంటుంది ఈ సమయంలో అనుకున్నాడు. ఒక పావు గంటలో పరిచారకే వేడి పాయసం పుచ్చుకొచ్చేసరికల్లా ఇది రెండో కాకతాళీయం, భలేగా ఉంది, ఎంత బాగా వచ్చింది అని చెప్పేసి వేడి పాయసం తీసుకున్నాడు. బాగా ధ్యానం చేసుకున్నాడు. మధ్యాహ్నం అయ్యాక ఏమనిపిస్తుంది, వాళ్ళకి చాలా నాలికి తీపి తగిలింది. మధ్యాహ్నం ఏదైనా కాకరకాయ వేపుడు ఎర్రటి పచ్చడి ఆహారంలోకి లభిస్తే అద్భుతంగా ఉంటుంది. మాతుకుని తల్లి ఆహారం పుచ్చుకొచ్చింది. రొట్టెలు వడ్డించి కూరేసింది, కాకరకాయ వేపుడు, ఒక ఎర్రగా మెరమెరలాడుతున్నటువంటి పచ్చడి, ఘాటుగా కనపడుతున్న ఒక పచ్చడి వడ్డించింది. 3వ కాకతాళీయం అనుకున్నాడు. ఆవిడ వెంటనే చెప్పింది, 3వ కాకతాళీయం కాదు నాయన, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుస్తోంది. నీకు పరిచారికి కావాలి నాకు తెలిసింది, పంపించా. నీకు తీయగా పాయసం తాగాలనుంది నాకు తెలిసింది, పంపించా. నీకు ఇది కావాలి, కారము ఆవకాయ కావాలనుంది నాకు తెలిసింది. కాకతాళీయం కాదు నాయన, నాకు ధ్యానంలో తెలుస్తోంది నువ్వేమనుకుంటున్నావో. కాకతాళీయం అనుకోవద్దు, నువ్వు శ్రద్ధగా చేసుకో చెప్పాను. కాంతిపోయాడు. ఎట్లా తెలిసింది నీకు అన్నాడు. కిందటి సంవత్సరం అది వర్షాకాలంలో వచ్చినటువంటి బౌద్ధ భిక్షకులు వాళ్ళు చెప్పారు నాకు ఎట్లా ధ్యానం చేయాలో. ఆ విధంగా ధ్యానం చేయటం వల్ల నాకు ఇది తెలుస్తోంది. ఆవిడ ధ్యానంలో శారదత్త భిక్షువు అంతకుముందు వచ్చిన ఆయన చెప్పాడు ఈవిడికి ధ్యానం ఎట్లా చేయాలి. అది నేర్చుకుని ధ్యానం చేయటం వల్ల అక్కడెక్కడో కూర్చుని నేనేమనుకుంటున్నాను ఈవిడికి తెలిసిపోతుంది. నాకేవో రకరకాల ఊహలు వస్తున్నాయి. ఇంకా ఈయనకి ధ్యానం కుదరలా ఇతనికి. ఏవేవేవేవో ఊహలు వచ్చేస్తున్నాయి, అవేవో గుర్తొస్తున్నాయి, ఇవేవో గుర్తొస్తున్నాయి. మధ్యలో ఒక వికారాలు కూడా కొన్ని వస్తున్నాయి రాకూడనివి. అవన్నీ ఈవిడికి తెలిసిపోయినాయి అనుకో. ఏమిటైనా ఇట్లాంటి వేషం వేసావు, ఇలాంటి వెధవాలోచనలు చేస్తావు అంటుందో ఏమిటో. ఓకే, ఆవిడికి అభిజ్ఞ లభించింది. అభిజ్ఞ అంటే ఏమిటి? అతీంద్రియ శక్తి, పరచిత్త జ్ఞానం, పక్కవాడు ఏమనుకుంటున్నాడో తెలిసిపోవటం. ఆవిడ ధ్యానం వల్ల ఆవిడకి అది వచ్చేసింది అని చెప్పి తన మనసుని బాగా కంట్రోల్ చేసుకుని జపం చేసుకున్నాడు. చాలా కష్టపడ్డాడు, ఉండలేకపోయాడు అక్కడ. ఆవిడ తెలుసుకుంటుందని బెంగతోటే ఇదైపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతానమ్మా, ఉండలేకపోతున్నానని చెప్పి ఆమెకి చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి శాక్యమునికి చెప్పాడట బుద్ధుడికి. ఆమెకి పరచిత్త జ్ఞానం వచ్చేసింది, అభిజ్ఞని సాధించింది ఆవిడ ధ్యానంలో. నేను ఇంకా సాధించలేదంటే శాక్యముని ఏం చెప్పాడంటే, మెల్లిగా ఆమెకి
జీవితం మీద నుంచి ఆసక్తి తగ్గిపోయే వయసులోకి వచ్చేసింది. అందుకని ఆమెకు తొందరగా వచ్చింది. నీకు కూడా ఈ సాధన అలవాటు అవుతుంది. నువ్వు సాధనే కావాలి నీకు. అక్కడెక్కడికో వెళ్తే సాధన జరుగుతుందని భావించద్దు. నువ్వు ఉన్న చోటే చెయ్యి. చాలామంది చేస్తారు మన దగ్గర ఇట్లా. అక్కడికి వెళ్తేనే పూజ, అక్కడికి వెళ్తేనే భక్తి, అక్కడికి వెళ్తేనే అద్భుతంగా లభిస్తుంది అనుకుంటారు. బయటికి వెళ్తే మనకు లభించేది, ఇక్కడికైనా తోటల్లోకి ధ్యాన మందిరాల్లోకి వెళ్తే అద్భుతమైన ఏమంటారు ఆక్సిజన్ లభిస్తుంది, ప్రాణశక్తి అంతే. తప్ప నీ లోపల ఇవి ఉన్నాయి చూసావా, ఏకాగ్రత, చిత్తం మీద మనకి కంట్రోల్, అవన్నీ నువ్వు నీకు రావాలి. ఎక్కడున్నా ఒకటే అది. నువ్వు అది సాధించు. మాతికుని తల్లి అది సాధించగలిగింది. ఆవిడ తన దైనందిన కార్యక్రమాలన్నీ చేసి భిక్షుకులందరినీ చూసుకుని కూడా ధ్యానం చేయగలిగింది. నువ్వు ఏ పని లేకుండా ఉండి ధ్యానం చేయలేకపోతున్నావు. నీకు అప్పచెప్పిన బాధ్యతలు నిర్వహిస్తూ ధ్యానాన్ని కొద్ది నిమిషాల పాటుగా ప్రాక్టీస్ చెయ్యి. 5 minutes ధ్యానం. నేను మీకు చెప్తున్నాను అన్నమాట. 5 నిమిషాలు, 5 minutes టైం పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉండండి. చాలా మందికి ధ్యానం నిలవదు. మెడిటేషన్ అస్సలు చేయలేకపోతాం. 5 నిమిషాలు 10 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ఏదో గంటలు గడిచిపోయిన భావం వస్తుంది. అవును, గడిచిపోతాయి అట్లాగే. అలా అయిపోతుంది మనకి. మనము కొద్ది నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. ధ్యానం వల్ల మీకు ప్రపంచంలోంచి ఏదైనా కావాలంటే వస్తుందని భావించద్దు. మీలోంచే అది మీకు లభిస్తుంది. అది చాలు. ప్రధానంగా ఏంటంటే ప్రశాంతమైన చిత్తం. సమస్యల నుంచి బయటపడడానికి చాలా అవకాశాలు కావాలి. కానీ సమస్య పట్ల బాధ లేకుండా ఉండడానికి మాత్రం ప్రశాంతత కావాలి కదా. ఇప్పుడు నేను చాలా తీవ్రమైన సమస్యల్లో ఉన్నాననుకో, నేను ఆశ్రయించాల్సింది భగవంతుడితో పాటు ధ్యానాన్ని. పరిస్థితులు అవే మెరుగుపడతాయి ఎప్పుడో ఒకప్పుడు. మనుషులు ఏం చేస్తారు, కూర్చున్నామనుకో తపస్సుకి, ధ్యానాన్ని కూర్చుంటే అయితే గతంలోకి పరిగెడుతుంది మనసు, లేకపోతే భవిష్యత్తులోకి పరిగెడుతుంది. భవిష్యత్తులో బంగారు కళ్ళు కానీ ఏవో వేసుకుని అవి కూలిపోతాయి, పేక మేడలు కడతాం. గతంలోకి వెళ్ళి మనసుని ఇంకా చిన్నబుచ్చుకుని కష్టపెట్టుకుని దుఃఖాన్ని వెళ్ళబోసుకుంటూ ఉంటాం. నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు. మధ్యలో ప్రశాంతంగా వెళ్ళాలి. పరిస్థితులతో పాటే నువ్వు వెళ్ళాలంటే ధ్యానం నీకు సహాయం చేస్తుంది. బుద్ధుడు చెప్పినటువంటి ఈ వాక్యాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. తప్పకుండా మనసుని నిలకడపరుచుకో. నువ్వు చేసే పనులు మానేసి నువ్వు నిలకడపరుచుకుందామనుకోవద్దు. పనే నిలకడే అంతే. దేనికదే దాని మీద ఫోకస్ ఉండాలి, దీని మీద నీకు ఫోకస్ ఉండాలి. అంటే నీ క్రియలు ఏవి ఆగవు, కానీ నీకు ప్రశాంత చిత్తం లభిస్తుంది. మాతికుని తల్లి కథతోటి ఇది ధర్మపదం కథ మనకి తెలియజేస్తోంది. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ.